ఏ ఇద్దరి మధ్యన గొడవ వచ్చినా ఇద్దరు ఒకరికొకళ్ళు డిఫెన్స్ చేసుకుంటూ నాదే రైటు నేనే రైటు అనుకోవటం వల్ల ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యి పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప ఆ అండర్స్టాండింగ్తో కలిసి ఉండటం అనేది రిలేషన్షిప్ కనెక్షన్ అనేది పెరగటం అనేది ఉండదనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరన్నా ఒకళ్ళు కంపల్సరిగా అక్కడ ఈ సెంటెన్స్ వాడితే మాత్రం కంపల్సరిగా ఆ ఫైట్ అనేది చేంజ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే సేమ్ నీ మాటలు నన్ను హర్ట్ చేసిని, నాకు నచ్చలేదు, నన్ను బాధ పెట్టిని, కానీ నిన్ను వదులుకోవాలని లేదు, నువ్వు నాకు అవసరం, నేను నీతోనే ఉంటాను అనే మాటలు ఎప్పుడైతే ఒక పర్సన్ అన్నాడో ఇద్దరిలో, ఆటోమేటిక్గా ఇంకొకళ్ళలో ఆలోచన విధానం అనేది మారుతూ వస్తుంది అనమాట. ఆ డిఫెన్స్ అనేది తగ్గిపోయి కనెక్షన్ బిల్డప్ అవుతుంది అనమాట, కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇద్దరి మధ్యన గొడవ అవుతున్నప్పుడు అడ్వైజులు డిఫెన్సులు చేసుకోవటం కన్నా అండర్స్టాండింగు కనెక్షన్ పెంచుకోవటం, డిఫెన్స్ని తగ్గించుకోవటం చేస్తే ఆటోమేటిక్గా రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతూ రిలేషన్షిప్ బ్రేక్ కాకుండా ఇద్దరు రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి.